నా మనస్సును స్వతహాగా నేను అదుపు చేయలేని పరిస్థితి ఉన్నది కాబట్టి దీన్ని అదుపు చేసినటువంటి పరమాత్మలు, గురువులు ఉన్నారు కాబట్టి వారు నాకు అందుబాటులో ఉన్నా లేకున్నా నేను నిరంతరము వారిని ప్రేరణ చేసుకోవాలి, వారిని ఆహ్వానించుకోవాలి, వారి యొక్క భావనను నింపుకోవాలి. మీరు చేసిన సాధన అనంతము, మీ యొక్క కష్టము అనంతము, మీరు పడ్డ తపన ఆ పరమాత్మ కోసం అనంతం. నేను కూడా అటువంటి సాధన చేయగలను తెలియడం లేదు. కనీసం మీ యొక్క ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు నన్ను కరుణతో చూడండి. నేను ఆత్మతోటి ఘోషిస్తున్నాను, ఆత్మతో ప్రార్థిస్తున్నాను. నా మనసును జయించడం నాతో కాని పని. మీరు నా శరీరాన్ని మీదే అనుకోండి. మీరు పడ్డ సాధన ఈ శరీరానికి కొద్దిగా ఇవ్వండి. ఈ శక్తిని మీ యొక్క శక్తిని మీరు ఈ యొక్క శరీరానికి ఇచ్చినప్పుడు అది మనసుతో అంటకుండా ఉండగలుగుతుంది, సాధన చేయగలుగుతుంది. మీ యొక్క శ్వాస కానీ, మీ యొక్క స్పర్శ కానీ నాకు సహాయం అయితే నాకు సాధనలో చాలా అద్భుతాలు జరుగుతాయి. మనసును పక్కకు జరిపి చేసే సాధనలో, శరీర భావన లేని సాధనలో, శ్వాసను జయించిన, మనస్సును జయించిన మీ యొక్క స్పర్శానుభూతిలో ఆహార పానీయాలు ఇవి కనిపించని గుణాలు, కనిపించే గుణాలు, వాయువులు ఏవి కూడా మిమ్మల్ని తాకలేవు. తాకలేని స్థితిని వర్ణించలేము. అటువంటి స్పర్శ నాకు కావాలి. అటువంటి మీ యొక్క ప్రేమ కావాలి. ప్రేమ స్వరూపులు మీరు. మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నానే అనుకోండి. ప్రార్థన చేయరాదు నాకు, అయినా చేస్తున్నానే అనుకోండి. నేను అల్పుడను. నాకు మీ అంత గొప్ప అయ్యే శక్తి లేదు. కనీసం మీ యొక్క స్పర్శను మాత్రం ప్రసాదించండి. మీపై నాకు సదా ప్రేమను కల్పించండి. మీ మార్గదర్శకత్వంలో, మీ దారిలో నడిచేలా మీరే చేయండి. నా మనసు నాకు చేయనివ్వదు. అది భయపెట్టిస్తుంది కష్టాలతో, దానితో. నన్ను సాధన అంటే భయపెట్టించేలా కష్టాలు వచ్చినప్పుడు దూరం జరిపి అటు వెళ్ళవద్దు అని చెప్తున్నది మనసు. కానీ నా ప్రేమంతా మీదే. మీరు చేయి పట్టుకోకపోతే అది నన్ను జన్మ జన్మల్లో దానికి అవసరం ఉన్నట్టుగా నన్ను ఆటాడిస్తుంది. మీరు మాత్రమే నన్ను కాపాడగలరు. ఇది నా యొక్క ప్రేమపూర్వక అభ్యర్థన, ప్రణామాలు, విన్నపాలు స్వామి. మీరు సదా నాతోటే ఉండాలి. అంత ఉండే స్థితిలో నేను లేను.
నా గుణాలు లేవు, మలినమై ఉన్నాను. ఈ ప్రార్థన చేసుకున్న సమయంలోనైనా, మీ స్మరణ చేసిన సమయంలోనైనా మీ యొక్క అనంత శక్తిలో ప్రకాశిస్తున్న మీరు ఒక చూపును, చల్లని చూపును ఈ జీవునిపై ప్రసరింపజేయండి. ఈ యొక్క మాయకు ఆకర్షితమైన ఈ శరీర బంధాలకు అలవాటు పడ్డ జీవుడికి మార్గాన్ని చూపించండి. మీరు ఆలోచనలు లేని వాళ్ళు నా యొక్క ప్రార్థన ఎలా స్వీకరిస్తారో కూడా నాకు తెలియడం లేదు. మీరు శూన్యులు, చలించని వాళ్ళు. నా మనసు యొక్క రోదను మీరు ఎలా వింటారో కూడా తెలియదు. మలినమయ్యాను నేను, నా వాళ్ళు, నేను నా కర్మలతో, నా యొక్క భావావేశాలతో నేను ఒక ఫ్రేమ్లో ఇరికిపోయాను. మీరు ఏ ఫ్రేము లేదు మీకు. మీరు నన్ను ఎలా ఉద్ధరిస్తారో తెలియడం లేదు. నేను ఉద్ధరింపబడతానో లేదో తెలియడం లేదు. మీరు ఎలా వింటారో తెలియడం లేదు. మీలోన బుద్ధి లేదు, మనసు లేదు. నా యొక్క ఒకటే ఆశ, అయినా కానీ ఇవి ఏమీ లేనప్పుడు బుద్ధి, మనసు ఇవన్నీ ఉన్న జీవుడు అల్పుడు. ఏమీ లేని మీరు అనంతులు కదా. మీరు హిమాలయాలు, ఆకాశాలు, అటు 7 లోకాలు, ఇటు 7 లోకాలే కాదు, అనంతులు మీరు. మీరు నా మాట తప్పకుండా వింటారు. నాకు ఆ నమ్మకం ఉంది. నాకు నా యొక్క మనసుతో, నా బుద్ధితో, నా బంధాలతో భయం లేదు. నాకు మీపై గురి ఉంది. మిమ్మల్ని నమ్మిన ఏ జీవుడు తన జీవితాన్ని కోల్పోలేదు. ఏ జీవుడు నష్టపోలేదు. మీరు సత్యపురుషులు. మీరు యుగ యుగాలకు నిలిచేటువంటి సత్యవంతులు. నేను తల్లి గర్భంలో ప్రతి జన్మలో ఉన్నప్పుడు ఆ మలినమైనటువంటి ఆ కడుపులో, ఆ యొక్క గర్భసంచిలో ఉన్నప్పుడు నాకు సాధన నేర్పారు. ఏ జీవుడు గ్రహించడు కానీ ప్రతి జీవుడు సాధన చేశాడు. ఏ జన్మెత్తినా ఆ జీవుడు సాధన చేసి అక్కడ మలినం నుంచి బయటపడ్డాడు. మాయతో బయటకు వచ్చాక మర్చిపోయాడు. మీరు సృష్టిలో ప్రతి జీవునికి సాయం చేస్తున్నారు. అప్పుడు మీరు ఈ యొక్క మాయలోకి రావడానికి మీరు మాతో ఉన్నారు. ప్రతి జీవునితో ప్రతి జన్మలో ఉన్నారు. జ్ఞానం ఇచ్చారు మాకు తెలుసు మీ మహిమ ఎలాంటిదో. అటువంటి రక్త పరిస్థితుల్లో, రక్తమైన మలినము, మూత్రము ఉన్నటువంటి పరిస్థితుల నుంచి, ఏ శ్వాస లేని ఆ సంచిలో నుంచి మమ్మల్ని కాపాడారు. మీరు ఇప్పుడు ఖచ్చితంగా కాపాడే తీరుతారు నన్ను. ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని కాపాడుతారు. చేస్తున్న వాళ్ళను కాపాడుతారు. మీ మార్గంలో నడిచే వారిని కాపాడుతారు.
మీరు సత్యవంతులు, అనంతులు. మిమ్మల్ని వర్ణించే శక్తి ఎవరికీ లేదు, చేయరాదు. ఏదో పదాలు వాడుతున్నామంతే. మీరు జ్యోతి స్వరూపులా, ఏ స్వరూపులా తెలియదు, కానీ మీరు కాపాడారు, కాపాడుతారు, ఏదో రకంగా చేస్తారు. మాలో ఉన్న అనంతమైన కణాలలో ఉన్నటువంటి విభిన్న కర్మలను కూడా తొలగించి మా బుద్ధిని చైతన్యవంతం చేసి సూర్యశక్తిని ప్రసరింపజేసి, సూర్యుడంటే కనిపించే సూర్యుడు కాదు, బుద్ధిలోన మలినము తొలగినప్పుడు కలిగేటువంటి జ్ఞాన ప్రకాశము. ఆ జ్ఞాన ప్రకాశము ప్రతి సెల్లును తుడిచివేసి శుభ్రము చేసి అనంతంగా మార్చుతుంది. అనంతమైన కోటానుకోట సెల్స్, కణాలు ఆ జ్ఞానంతో ప్రకాశిస్తాయి. మీ సహాయంతో మీ సహాయంతో మీరు మాకు గురువులు. మీరు సదా మాకు సహాయం చేస్తూ ఉండాలి. సహాయం చేస్తూనే ఉండాలి. మేము మీకు రుణపడి ఉంటాము స్వామి. మా యొక్క శక్తిని అనంతంగా పెంచుము, శుద్ధంగా ప్రకాశింపజేయము. తుచ్చమైన మనసు, చెడు ఆలోచనలు కొట్టుకుపోతాయి. మీరు శుద్ధంతో ఇచ్చారంటే అన్నీ పారిపోతాయి, అశుద్ధమంతా పారిపోతుంది. శ్వాస మొత్తము అంతర్గతంగానే నడుస్తుంది. నీ పలుకు అంతర్గతంగానే ఉంటుంది. నీవు శుద్ధ స్వరూపుడవు, దైవాంశుడవు, దైవమే నీవు. నశించే శరీరము, ఆహార పదార్థాలతో నడిచే శరీరం అది. నీకు దేనితో పని? శుద్ధత్వంకి ఏం పని? శుద్ధత్వానికి దేనితో పని? నశించేది శుద్ధత్వం కాదు, బంధాలు నశించేటివి. చైతన్యం నశించదు. పరమాత్మ ప్రకాశిస్తూనే ఉంటాడు. నేను పరమాత్మనే అనే భావన కలిగే వరకు సాధన చెయ్యు. నువ్వు పరమాత్మని గర్వించకు. బుద్ధి పని అది. బుద్ధి చెడు చేస్తుంది, మలినము చేస్తుంది. శుద్ధమైన బుద్ధిని బుద్ధి అనరు. మనసు, శరీరము అన్నీ నశించినటువంటి స్థితిలో శుద్ధంగా ఉన్నటువంటి ఆ జీవుడు ప్రకాశమై ఉంటాడు. అతను ప్రకాశమై ఉంటాడు. రోగాలు, కష్టాలు అతనికి తెలియవు. శరీరానికి అవన్నీ అతనికి సంబంధము లేదు. ఆ పరమాత్మ అయినటువంటి యోగులు, సత్పురుషులు చేయవిడకు. అటువంటి సత్పురుషులు చేయవిడవద్దు. సుషుమ్నా నాడిలో ప్రవేశించినట్టు శుద్ధత్వము నీ కణాలను శుభ్రం చేస్తూ ఉంటుంది. అది మాత్రమే శుద్ధి చేస్తుంది. హాస్పిటల్లో ఆక్సిజన్లు, ట్రీట్మెంట్లు శుద్ధి చేయవు. జీవుని బతికించలేవు అవి. జీవుడు శుద్ధైన జీవుడు మాత్రమే. ఈ యొక్క జన్మల జీవులను నశింపజేస్తాడు కణాలలో ఉన్న శుద్ధితో. కణాలు శుద్ధి అయితే జన్మలు లేవు, కర్మలు లేవు. నీకు శుద్ధి అయిపో. సుషుమ్నలను పట్టుకో. బహిర్గతము వదిలేయు. అంతర్గతమైపో. జీవ అయిపో. నీవు అయిపో. నీ స్వరూపం అయిపో.